ఏసంటే ఎవరో తెలుసా, ప్రేమంటే ఎవరో తెలుసా, దేవుడంటే ఎవరో తెలుసా, త్యాగమంటే ఎవరో తెలుసా. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైనటువంటి నామంలో పాఠకులందరికీ మా హృదయపూర్వక వందనాలు. యోహాను సువార్త 18వ అధ్యాయము 22వ వచనము. ఆయన ఈ మాటలు చెప్పినప్పుడు దగ్గర నిలిచి ఉన్న ఒక బంట్రోతు ప్రధాన యాజకునికి ఇలాగూ ఉత్తరమిచ్చుచున్నావా అని చెప్పి యేసును అరచేతులతో కొట్టెను. ప్రియులారా, యేసు నేను బాహాటంగా లోకం ఎదుట మాట్లాడితిని, యూదులందరూ కూడి వచ్చి సమాజ మందిరంలోను దేవాలయంలోను ఎల్లప్పుడూ బోధించితిని, రహస్యముగా నేనేమీ మాట్లాడలేదు. నీవు నన్ను అడగనేలా? నేను వారికి ఏమి బోధించినది విన్నవారిని అడుగుము, ఇదిగో నేను చెప్పినది వీరు ఎరుగుదురని అతనితో అనెను. ఆ మాటలకు యూదుల దగ్గర ఎలాంటి జవాబు లేదు. వారు నిశ్చేష్టులైపోయారు. అందువల్ల అందరూ వెనక్కి జడిచారు ఆయన చూచి. కానీ ఒక బంట్రోతు ఆయన్ను చెంపదెబ్బ కొట్టాడు. ఇది ప్రభువుని శారీరకంగా పెట్టినటువంటి హింసల్లో మొట్టమొదటిది. ఒకడు చేసిన తప్పును బట్టి ఎంత చెప్పినా వినకపోతే చెంపదెబ్బలు కొడతారు. అయితే ఇక్కడ రవ్వంత దోషము కానీ పాపము కానీ లేనటువంటి ప్రభు వల్ల లేదా ప్రభు విషయంలో అది అలాగూ జరగలేదు. ఆయన నిర్దోషి, నిష్కలంకుడు. అయినప్పటికీ మానవుని యొక్క చిత్రహింసలను, ద్వేషాన్ని మౌనంగా సహించాడు. ఆయన చేసిన మంచికి బదులు చెడు చూడవలసి వచ్చింది. మానవుని యొక్క పాప ప్రభావం వల్ల, అనగా అన్యాయం, ద్వేషం, క్రోధం, ఈ చిత్రహింసలు ఇవన్నీ కూడా ఆయన సహిస్తూ తన్ను తాను కల్వరి శిలువలో అప్పగించుకున్నాడు. మానవుడు పెట్టిన హింసలు సహిస్తూనే తను తాను శిలువకు అప్పగించుకున్నాడు. ఎందుకనగా కొందరికైనా ఆయన యందు విశ్వాసం ఉంచి రక్షించబడాలన్న ఆశ కలిగిద్దనే. కనుక మీరు కూడా ఆయన యందు విశ్వాసం ఉంచి రక్షించబడాలన్నదే మేము మీ కొరకు దేవునికి చేసేటువంటి మా ప్రార్థన.